సో ఇప్పుడు సిస్టమ్ చేసిన ఫెయిల్యూర్స్ బట్టి ఇప్పుడు పిల్లలు అనేది వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఆ రకంగా మెంటల్ టెన్షన్ వచ్చి సూసైడ్ చేసుకుంటారు. తమిళనాడులో కూడా చాలామంది నీట్ గురించి ఎందుకు అంత గొడవ జరుగుతుంది తమిళనాడులో అంటే, నీట్ ఎగ్జామ్ అనేది కోచింగ్ తీసుకునే స్తోమత ఉన్న వాళ్ళే వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. స్తోమత లేని వాళ్ళు, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. అందుకే నీట్ ఎగ్జామ్ని మేము తీసేస్తున్నామని దాపు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ని కాకుండా ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టే మేము ఎన్రోల్మెంట్ తీసుకుంటామని తమిళనాడు గవర్నమెంట్ అనుకుంది 10 years బ్యాక్. అదేంటి అలా ఏం లేదుగా యాక్చువల్లీ, అలా 10 years బ్యాక్ అనుకుంది వాళ్ళు. సో దాని తర్వాత మధ్యలో వీళ్ళు నీట్ తీసుకొచ్చారు నేషనల్ లెవెల్లో. సో మేము ఆల్రెడీ ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి ఎన్రోల్మెంట్ చేస్తున్నాం ఎంబీబీఎస్లో. మీరు నీట్ ఎగ్జామ్ దాన్ని మళ్ళీ తెస్తే మేము ఆల్రెడీ దాన్ని వద్దనుకున్నాము. అట్లా వాళ్ళకు కూడా స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా ఎంసెట్ లాగా, అది వాళ్ళు వద్దనుకున్నారు, ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టే అనుకున్నారు. ఇప్పుడు మీరు నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్క సీట్ నీట్ ద్వారా అంటే ఇప్పుడు మా పిల్లలు ఈ రకంగా ప్రెషర్ అయితే అవుతారని చెప్పేసి ఆ ఆందోళన అక్కడ అంతా. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో అట్లా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇట్లా థింక్ చేసినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది ఎంట్రన్స్ ఎగ్జామ్కి. అవును. సో ఇది బేసిక్, అందుకే ఇంకా సూసైడ్స్ కూడా తమిళనాడులో అవుతున్నాయి ప్రతి ఇయర్. ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం కమింగ్ ఫ్యూచర్లో ఇప్పుడు మనం 2023 ఎడ్జ్లో ఉన్నాం, లాస్ట్లో ఉన్నాం. సపోజ్ 2024 నుంచి ఒక 10 ఏళ్ల పాటు ఏ సెక్టార్స్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉందని మీ ఉద్దేశం? ఇప్పుడు మనకున్న ప్రకారం చూస్తే నార్మల్గా మనకి ప్రతి కంట్రీని చూసుకుంటే ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది అవుతుంటుంది ప్రతి కంట్రీలో. సో మనం అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలంటారు, మ్యానుఫ్యాక్చర్ నుంచి సర్వీస్ సెక్టర్ అంటే ఐటీ సెక్టర్ ఇవన్నీ వెళ్ళాలంటారు. సో మన 75 yearsలో అయిపోయి, ఇది ఎందుకంటే కాంటెక్స్ట్ గురించి చెప్తున్నాను. సో అగ్రికల్చర్గా ప్రిడామినెంట్గా ఉండే మన ఇండియన్ సొసైటీ 1960s 70s వరకు మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలని చెప్పేసి చాలా పాలసీస్ తెచ్చిండ్రు. అప్పుడు నెహ్రూజీ టైం నుంచి ప్రతి ఒక్క గవర్నమెంట్ పాలసీస్ తెచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వలేదు. అలాంటి కంపెనీస్ పెద్ద రాలేదు. చైనా అందుకే డెవలప్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్గా. అలా చేద్దాం అనుకుని ఇది అవ్వలేదు. కాబట్టి వన్స్ 90 తర్వాత మనం లిబరలైజ్ చేసినాం ఎకనామీని. అప్పుడు ఐటీ కంపెనీ ఫ్లోరిష్ అయింది ఎక్కువగా. సో వీ మిస్డ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్. మన అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా ఐటీకి వెళ్ళిపోయినాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ తెచ్చారు లాస్ట్ 6-7 years బ్యాక్ నుంచి. సో కానీ ఇంకా మనకు డెవలప్ అవ్వట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్. కానీ ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ తీసుకుంటే ఎవ్రీ కంట్రీ ఈజ్ ఎయిమింగ్ ఫర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటున్నారు. సో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మేజర్గా ఉండే టెక్నాలజీస్ ఏంటంటే ఏఐ, ఎంఎల్, ఐఓటీ, 3D ప్రింటింగ్, ఇంక ఇవన్నీ. సో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మనకు చూడొచ్చు మళ్ళీ దాని కూడా ఒక ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టీమ్ ఇంజన్తో వచ్చింది, ప్రింటింగ్ ప్రెస్ అవన్నీ. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలక్ట్రిసిటీ, థర్డ్ ఏమో ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు ఫోర్త్ ఏఐ బట్టి. సో ఇప్పుడు ఏ కంట్రీ అన్నా మనం ఫ్లోరిష్ అవ్వాలంటే మనం ఏఐ, ఎంఎల్ ఇంకా ప్రతి ఒక్క ఫీల్డ్ ఇంజనీరింగ్తోని సైన్సెస్తోని రిలేట్ చేయాలన్నట్టు. దిస్ ఏఐ, ఎంఎల్ ఈజ్ ఎ టూల్, సాఫ్ట్వేర్ టూల్. కానీ వీటిని వేరే ఫీల్డ్లలో ఇంప్లిమెంట్ చేసి అప్లై చేసి వాటిని మనం ఇన్నోవేటివ్గా అక్కడ నుంచి ప్రోడక్ట్స్ తేవాలి. సో సాఫ్ట్వేర్ ఈజ్ ఎ టూల్, కానీ మన సాఫ్ట్వేరే ఒకటి అన్నట్టు వెళ్ళిపోతున్నాం. కానీ సాఫ్ట్వేర్ని వేరే ఫీల్డ్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో నేను అనుకుంటున్నది నెక్స్ట్ 10 yearsలో ఇంకా 20 yearsలో ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఇప్పుడు మనం ఒక ఇండియాని సైలోస్లో చూడొద్దు, కనెక్టెడ్గా చూడాల్సి వస్తుంది. సో ఆల్ ఓవర్ వరల్డ్ ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ట్రాన్సిషన్ అవుతుంది. కాబట్టి ఈ ఏఐ, ఎంఎల్తో పాటు హార్డ్వేర్ సెక్టార్, ఒక ఇంజనీరింగ్ సెక్టార్, ఇంకా క్రియేటివ్ థాట్స్. ఇప్పుడు ఏఐ వచ్చేసరికి ఏమైపోతుంది, ఆటోమేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మాన్యువల్గా చేసే అంతా ఇప్పుడు ఆటోమేట్ అయిపోతుంది. సో కోడింగ్ కూడా ఇప్పుడు ఆటోమేట్ అయిపోతుంది, సాఫ్ట్వేర్ కోడింగ్ కూడా. సో కాబట్టి అప్పుడు ఏది ఇంపార్టెంట్ అవుతుంది, క్రియేటివ్నెస్. మైండ్ ఏదైతే ఉందో మన హ్యూమన్ మైండ్, దీన్ని రిప్లికేట్ చేయలేదు ఏఐ, అది ఇంపాసిబుల్. నేను చదువుకున్న సైకాలజీ ప్రకారం కూడా అది రిప్లికేట్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాలి. సో హ్యూమన్ క్రియేటివ్ థింకింగ్ని, ఎమోషనల్ సైడ్ని ఏఐ రిప్లికేట్ చేయలేదు ఇప్పుడున్న ప్రకారం. సో కాబట్టి రేషనల్ సైడ్, లాజికల్ సైడ్ని రిప్లికేట్ చేయగలుగుతుంది ఇప్పుడు కూడా. సో కాబట్టి ఈ క్రియేటివ్ సైడ్లో, ఈ ఎమోషనల్ సైడ్లో మన అటు సైడ్ మన పిల్లల్ని మనము ప్రోత్సహిస్తే ఇంకా ఈ ఏఐని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఇన్నోవేట్ చేస్తారు క్రియేటివ్ సైడ్లో. సో అటు సైడ్ మనం ప్రోత్సహించాలి. ఆర్ట్స్ కానీ ఇంకో సైన్సెస్లో ఎట్లా రకంగా ఇంకా డీప్ రీసెర్చ్ చేయొచ్చు. సో అటు సైడ్ ఇంకా మనం చేస్తే మన నేషన్కి కూడా నిజంగా ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తాం. ఇండియా ఏ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేయలేదు. బికాస్ ఆఫ్ ద కొలోనియల్ హిస్టరీ మనం పార్టిసిపేట్ చేయలేదు.
ఇంకా మన ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా మనం అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి మనం పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనం పార్టిసిపేట్ చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాలంటే అవర్ గవర్నమెంట్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. మన పిల్లల్లో ఇన్వెస్ట్ చేసి వీళ్ళని ఈ క్రియేటివ్ సైడ్, ఆర్ట్స్ని ఇంకా సైన్సెస్లో ఇట్లా రియల్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళి చూపిస్తే అప్పుడు నిజంగా మనం ఫ్లోరిష్ అవుతాం. అక్కడ నుంచి డిఫరెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి. అవును అవును. కానీ ఇప్పుడు నార్మల్ BA, BSc, నార్మల్ బీకామ్ ఈ 3 చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాట్ దే కెన్ గో ఫర్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితి అయితే చాలా బ్లాంక్ అన్నట్టు. BA చేసిన వాళ్ళకి ఏమి లేవు. ప్రతి ఒక్కరు BA చేసినాక ఏంటి, గవర్నమెంట్ జాబ్స్. మీరు వెళ్తారు ఇప్పుడు BA ఎవరు చేస్తారు నార్మల్గా? మనకి టాప్ అంటే ఎవరు? ఉస్మాన్ యూనివర్సిటీ, మిగతా కొన్ని డిగ్రీ కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన BA వాళ్ళ తర్వాత ఏంటి, అందరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు, లేకపోతే MA చేస్తారేమో. సో అది కాకుంటే ఏంటి, నార్మల్ జాబ్స్ ఏమున్నాయి చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేదన్నా వేరే జాబ్స్ ఉండొచ్చు వేరే దాంట్లో. అవి మళ్ళీ ఏంటి, BAతో రిలేషన్ ఉండదు వాళ్ళకి. సపరేట్గా ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, అకౌంటింగో ఏదో నేర్చుకొని అటు వెళ్తారు. సో BA, BSc వాళ్ళకి డైరెక్ట్గా బ్యాచిలర్స్ తర్వాత మన ఇండియాలో ఏవీ లేవు. అవును. సో వాళ్ళకి బ్లాంక్ అన్నట్టు. మాస్టర్స్ తర్వాత వాళ్ళకి ఈ రీసెర్చ్ ఆపర్చునిటీస్తో దాంట్లో ఇన్డెప్త్ వెళ్ళొచ్చు. మాస్టర్స్ చేసినాక వాళ్ళు సోషల్ సెక్టార్లో వెళ్ళాలంటే థింక్ ట్యాంక్స్ అని చెప్పా కదా, అటు సైడ్ వెళ్ళొచ్చు BA చేసిన వాళ్ళు. BSc, MSc చేసిన వాళ్ళేమో ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇంకా వేరే ఏమన్నా మనకి మెడిసిన్స్ రీసెర్చ్ గురించి అక్కడ ఉన్న వాటిలలో జాయిన్ అవ్వచ్చు రీసెర్చ్ అసిస్టెంట్గా అలా. సో ఆ రకమైన జాబ్స్ ఉన్నాయి, కానీ అవి కూడా స్కిల్స్ ఉన్న వాళ్ళకే. ఇప్పుడు మన దాంట్లో చాలామంది చేస్తారు, అందరికి స్కిల్స్ లేకపోవచ్చు. కరెక్ట్. సో ఇది ఆలోచించుకుంటే ఏంటంటే చాలా టఫ్ సిచ్యువేషన్. వాళ్ళకి మనం ఒక క్లియర్గా కూడా చెప్పలేమన్నట్టు. మీరు BA, BSc చేసినాక మీ BA, MA చేసినాక మీకు ఈ జాబ్ వస్తుందని మనం చెప్పలేము. దిస్ నో ఒక లేదు అది ఒప్పుకుంటా. కానీ నిజంగా మీరు నమ్మరు, నిజంగా ఒక వ్యక్తి గనక నాకున్న క్వాలిఫికేషన్ ఇది, దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని నెట్లో డెప్త్కు వెళ్ళి రీసెర్చ్ చేస్తే దే విల్ గెట్ ఏ ప్రాపర్ వే అని నాకు అనిపిస్తుంది. సో ఇది ఇంకొకటి ఏంటంటే మనకి నెట్లో సో ఈ స్కిల్ కూడా చాలామందికి లేదు. మీరు అన్నట్టు ప్రాపర్గా ఇన్డెప్త్ రీసెర్చ్ చేస్తే ఇప్పుడు నేను మీ నెంబర్ సెంట్రల్ సర్వీసెస్లో నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి, ఆర్ట్స్ చేసినా కూడా, BA, BCom చేసిన వాళ్ళకి కూడా నెంబర్ 1 సెంట్రల్ సర్వీసెస్ ఉన్నాయి. అది నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అనిపించింది దీని గురించి ఎవరైనా మాట్లాడితే బాగుండు అని. నిజంగా నెట్ అవైలబుల్గా ఉందండి, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకైతే. అయితే మనకి ఏమైపోయిందంటే ఇక్కడ మన ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు యూత్ 18 నుంచి 22 ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఏంటంటే నెట్ అవైలబుల్ ఉంది. దే ఆర్ బోర్న్ ఇన్ దిస్ ఇంటర్నెట్ ఏజ్. అవును. సో 2000 నుంచి మనకి ఇంటర్నెట్ వచ్చేసింది. 2001లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 20 years 22 years. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఇంటర్నెట్ ఏజ్. అవును. సో వాళ్ళకి తెలిసి ఎట్లా యూజ్ చేయాలో. కానీ ఏంటంటే నోబడీ హ్యాస్ దట్ క్యూరియాసిటీ. ఇప్పుడు నేను BA చేసిన ఏముంటుంది దీంట్లో, నేను ఏమన్నా చేయొచ్చా, అది క్యూరియాసిటీగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఒక డివైస్ ఉంది, అక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఇన్డెప్త్ వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను బీటెక్ చేసినాక నేను సైకాలజీ, కాగ్నిటివ్ సైన్స్లు ఎందుకు చేసిన, కాగ్నిటివ్ సైన్స్ అనేది నాకు ముందు తెలియదు అసలుకి. ఫారిన్ కంట్రీస్లో అవుతుంది, అక్కడ ఉంది కాగ్నిటివ్ సైన్స్ అనేది, ఇండియాలో ఎక్కడ ఉందా అని మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేస్తే తెలిసింది. కానీ మనకి ఇక్కడ అంత అవకాశం లేదేమోగా దానికి. సో దానికి యాక్చువల్గా అయితే MSc కాగ్నిటివ్ సైన్స్ తర్వాత దే హ్యావ్ టు డూ PhD ఇన్ కాగ్నిటివ్ సైన్స్. దాంతో మళ్ళీ రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే నాలాగా అప్లైడ్ సైజ్ రావచ్చు. ఇప్పుడు నేను అప్లైడ్, నేను నేర్చుకున్న కాగ్నిటివ్ సైన్స్ అప్లికేషన్ ఇన్ ఎడ్యుకేషన్లో చేద్దామని నేను ఐ టుక్. సో అప్లికేషన్ చేయొచ్చు, లేకపోతే ప్యూర్ ఇన్డెప్త్ అలానే రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ 2 ఆపర్చునిటీస్. సో బేసిక్గా అంటే డైరెక్ట్ జాబ్స్ ఉండే, దెన్ వీ నీడ్ టు అంటే ఫ్రీలాన్స్ చేసుకుంటా కన్సల్టెంట్గా మారచ్చు అన్నట్టు. దెన్ ఐ వాజ్ ఎ కన్సల్టెంట్ ఫర్ 1 company. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇట్లా పిల్లలకు ఫస్ట్ క్యూరియాసిటీ లేదు, పిల్లలకు లేకపోయినా ఒక గైడెన్స్ మెకానిజం కూడా బయట లేదు. అవును. ఒక ప్లాట్ఫామ్ కానీ ఇంకేదన్నా ఇవన్నిటిని ఎక్స్ప్లోర్ చేసి ఓకే నేను ఇప్పుడు BA తీసుకుంటే సోషాలజీయో ఎకనామిక్స్ ఏం చేయొచ్చు అని ఒకటి ఒత్తితే మొత్తం ట్రెజెక్టరీ వచ్చేలాగా మీరు అన్నట్టు ఏది లేదు బయట ప్లాట్ఫామ్. అవును లేదు. కాకపోతే ఏంటంటే చాలా
చాలా స్టేజ్ వైజ్ డెప్త్కి వెళ్ళాలి, పెడితే అంత చాలా టైం పడుతుంది కూడా దానికి. అవును, వీళ్ళు సొంతంగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎక్స్ప్లోర్ చేసి పెట్టి ఒక గైడెన్స్ వచ్చే ప్లాట్ఫామ్ కూడా లేదు బయట. అవును. సో ఇది లేకపోయేసరికి ప్రతి ఒక్కరు హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఎవడి యుద్ధం వాడిదే సార్, ఎవడి జీవితం వాడిది, ఎవడి జీవితం సెటిల్ అవ్వాలనుకుంటే వాడు రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తుంటాడు అంతే. అంతే. ఇప్పుడు నార్మల్గా మూవీలో నెక్స్ట్ ఏంటి అని పాట ఉంది కదా, నేను ఇంటర్ తర్వాత కూడా నెక్స్ట్ ఏంటి అని పాడతాను, ఇంజనీరింగ్ తర్వాత కూడా నెక్స్ట్ ఏంటి, మాస్టర్స్ తర్వాత కూడా నెక్స్ట్ ఏంటి. అవును. ఎవరికి ఏం చేస్తున్నో అర్థం కాదు కానీ చేస్తారు. దాంతో ఏంటి నెక్స్ట్ అంటే ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది మొత్తం. అవును అవును. ఎందుకు క్లారిటీ లేకుండా అయిపోయింది అంటే ఎవరికి తెలియదు ఏంటని, వాళ్ళు సొంతంగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఆ పరిస్థితుల్లో. బయట నుంచి ఎవరు గైడెన్స్ ఇచ్చే రకంగా లేదు. అంటే కొన్ని కంట్రీస్లో ఇట్లా గైడెన్స్ మెకానిజం ఉంటుంది, సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఉన్న గుడ్ స్కూల్స్లో అక్కడ ఈ గైడెన్స్ సిస్టమ్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది, ఇంకా స్కూల్లో కూడా ఉంటుంది. కానీ మన దగ్గర లేదు. కెరియర్ కౌన్సిలింగ్ అంటున్నాం, ఇవన్నీ నామ మాత్రంగా ఉన్నాయి అన్నట్టు, రియల్గా కావన్నట్టు అవి. కరెక్ట్ కరెక్ట్. కానీ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీస్, న్యూ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అని అంటున్నారు, అది ఇప్పుడు మనకి ఇంప్లిమెంట్ అయిందా మీ ఉద్దేశ ప్రకారం? ఎక్కడ కాలేదేమో అనుకుంటున్నాను నేనైతే. సో మనకి ఎడ్యుకేషన్ పాలసీ అనేది దాదాపు 75 yearsలో 2-3 సార్లు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తెచ్చారు. సో వాళ్ళ డ్రాఫ్ట్ రియల్గా బాగుంది. అంటే వాళ్ళు రియల్గా ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ని సర్వే చేసి మన ఇండియన్ సెట్టింగ్కి ఏది కరెక్ట్, మనం ఏం ఫెయిల్యూర్స్ చేసినామో అన్నిటితోని ఇన్కల్కేట్ చేశారు స్కూల్ లెవెల్లో, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో. కానీ అది రియల్గా ఇంప్లిమెంట్ డాక్యుమెంట్ వరకు బాగుంది, కానీ 2020 తర్వాత ఇంక ఇంప్లిమెంట్ అవ్వలేదు. స్టిల్ నౌ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. బట్ మనకి ఏమవుతుందో ఫెయిల్యూర్ ఎక్కడవుతుందంటే, ఎవ్రీ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ గుడ్ డాక్యుమెంట్స్, పాలసీ డాక్యుమెంట్. కానీ ఎక్కడ మనము ఫెయిల్ అవుతున్నామంటే ఇంప్లిమెంటేషన్. పాలసీ డాక్యుమెంట్ రాసుకున్నంత మాత్రాన అయిపోదు కదా చేంజ్. సో ఇంప్లిమెంట్ చేసే రకంగా వెళ్ళి అక్కడ నుంచి వచ్చిన రిజల్ట్స్ ఆధారంతో మనం దాన్ని మెజర్ చేస్తాం, మీ పాలసీ రియల్గా వర్కౌట్ అయిందా లేదా. ఇంప్లిమెంట్ చేసినా అవుట్కమ్స్ వస్తాయి కదా. కానీ ఇంప్లిమెంట్ ఎక్కడ జరగట్లేదు. చాలా పాలసీస్ ఫెయిల్ అయింది ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోనే. ఇప్పుడు వచ్చే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మరి ఇంప్లిమెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి నెక్స్ట్ మరి జనరల్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఒక గవర్నమెంట్ వస్తే స్టార్ట్ చేస్తారేమో తెలియదు. కానీ అది ఇంప్లిమెంట్ రియల్గా అవుతే మళ్ళీ ఆ డాక్యుమెంట్ నుంచి ఎంత రియల్ ఆన్ ద గ్రౌండ్ కన్వర్ట్ అవుతుంది అనేది కూడా చాలా బిగ్ క్వశ్చన్ మార్క్. కానీ యాక్చువల్గా మొత్తం కన్వర్ట్ అయితే రియల్గా చేంజ్ తేవచ్చు. అంటే ఇంకేంటంటే గవర్నమెంటే కాకుండా చాలామందితో మాట్లాడాలి. ఇప్పుడు చాలామంది ఎన్జిఓస్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నారు, ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, థాట్ లీడర్స్ ఉన్నారు, ఏ రకంగా మార్పు తేవాలనే వాళ్ళు. సో వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యే రకంగా వెళితే అప్పుడు గవర్నమెంట్ అప్పుడు నిజంగా మార్పు తేవచ్చు.